హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి బెంగళూరు మారతల్లి నుంచి నియర్లీ 70 to 80 కిలోమీటర్స్ ఉంటుంది. మ్యాక్సిమం బెంగళూరు అవుట్స్కట్స్ అనమాట. మారతల్లి నుంచి అయితే 2 వేస్ చూసాము. మాకైతే హొస్కోటే, వైట్ఫీల్డ్ ఇలా చాలా దగ్గర అవుతుంది. అండ్ ఇంకో వే వచ్చేసి హెబ్బాల్ మరియు యలంకలో వస్తుంది. మ్యాక్సిమం యలంక హొస్కోటేకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. 10 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. మేము ఉండే ఏరియాకి వైట్ఫీల్డ్, రెడ్ రోడ్ చాలా దగ్గర అవుతుంది కాబట్టి మేము అలాగే వెళ్ళాము. ఆఫ్టర్నూన్ టైం అయితే ఎండగా ఉంటుంది కాబట్టి మా చిన్నోడి కోసం మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యేసరికి క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. అలా కొంచెం ముందరికి వెళ్ళేసరికి మాకు కొండలు కూడా దర్శనం ఇచ్చాయి. ఆ దర్శనానికి ఎలా అంటే మన గ్రీనరీ కనిపించేసరికి ఆగలేం కదా. అలా ఆగేసి ఫొటోస్ తీసుకొని కాసేపు ఆగి కొంచెం ముందరికి బయలుదేరాము. అలా ముందరికి వెళ్ళగానే మాకైతే కొన్ని చిన్న చిన్న షాప్స్ కనిపించాయి. అవి వచ్చేసి ఆదియోగి క్రాఫ్ట్స్ మరియు స్మాల్ కీ చైన్స్ ఉంటాయి కదా, అలాంటి షాప్స్ అనమాట. ఆ షాప్స్ క్రాస్ అయ్యి అలా జస్ట్ కొంచెం ముందరికి వెళ్ళగానే మనకు పార్కింగ్ స్పేస్ కనిపిస్తుంది. ఆ పార్కింగ్ స్పేస్ అయితే మనకు ఫ్రీ ఏం కాదు, మనకు చార్జ్ చేస్తారు. అలా పార్కింగ్ చేసి అలా కొంచెం ముందరికి వెళ్ళగానే అన్నీ కనిపిస్తాయి. అలా బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళగానే మనకు ఆదిదేవుడు దర్శనం ఇస్తాడనమాట. ఆ ఏరియా అంతా చాలా ప్రశాంతంగా, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఆ చుట్టూ కొండలు మరియు ఈ వాతావరణం చూస్తే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కాకపోతే ఈవినింగ్ వెళ్ళిపోవాలి కదా, క్లోజ్ చేస్తారు. అలా దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇలా కిందకి వచ్చేసరికి మా చిన్నోడు ఆ అట్మాస్ఫియర్కి అయితే ఆగలేక పరిగెడుతూ అటు ఇటు ఉన్నాడు. మేమైతే వాడిని కంట్రోల్ చేసేసరికి చాలా ఇబ్బంది పడ్డాము. కానీ మాకు ఆ చిన్నోడి అల్లరి కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలు అల్లరి చేస్తేనే చాలా బాగుంటారు కదా. దానికోసం మేము కూడా పెద్దగా ఎక్కువ ఫీల్ అవ్వలేదన్నమాట. మా చిన్నోడిని తీసుకొని అలా ఇట్లా తిరుగుతూ కొన్ని ఫొటోస్ మరియు వీడియోస్ క్యాప్చర్ చేసేసరికి మా చిన్నోడు కూడా కాస్త అలసిపోయాడు అనమాట. అలసిపోయేటట్టు అనిపించినా కూడా మా వాడు పరిగెడుతూనే ఉన్నాడు. వాడి వెనకాల మేము కూడా రన్నింగ్ రేస్ చేసాము. అంతలోపు మేము ఎంతగానో ఎదురు చూస్తున్న లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడైతే ముందుగా పూజ చేస్తారనమాట. ఆ పూజ చేసిన తర్వాత హారతి ఇస్తారు. అలా 7కి పూజ స్టార్ట్ అవ్వగానే 7:20కి అలా లేజర్ షో స్టార్ట్ చేశారు. మేమైతే లిటరల్గా ఈ లేజర్ షో కోసమే చాలా వెయిట్ చేసాము. ఇక్కడ ప్రతిరోజు 7 నుంచి 8 దాకా హారతి ఇస్తారనమాట. అండ్ 7:20 నుంచి అయితే లేజర్ షో స్టార్ట్ చేస్తారు ఎవ్రీడే. ఆ లేజర్ షో అలా చూస్తూ ఉంటే కనులారా ఆ దేవుణ్ణి మనము డైరెక్ట్గా చూసినట్టే అనిపిస్తుంది. అంతా చాలా బాగుంటుంది అనమాట లైటింగ్ అంతా. మేమైతే ఆ దేవుణ్ణి దర్శించుకొని ఇంకొంచెం ముందరికెళ్ళి హారతి తీసుకొని మళ్ళీ కొద్దిసేపు దర్శనం చేసుకున్నాము. ఈవినింగ్ మేము వెళ్ళేసరికి అయితే జనాలు చాలా తక్కువ ఉన్నారు. బట్ వన్స్ లేజర్ షో స్టార్ట్ అయిన తర్వాత అక్కడ మొత్తం ఫుల్ అయిపోయారు. దాదాపు 1000 మంది దాకా ఉంటారు. కానీ అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఆ లేజర్ షోని చూశారు అందరూ. మ్యాక్సిమం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు ఆ లేజర్ షోని చూసి. మేమైతే అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ బయలుదేరాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.